ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడుతున్న మాటలు. ఎందుకంటే ఇశ్రాయేలు పాపము చేత కూలిపోయాడు. కావున దేవుని తట్టు తిరుగు. మరి ప్రభు తట్టు తిరగాలన్నా, ప్రభు ఎదుట క్షమాపణ వేడుకోవాలన్నా, మరి ప్రభు వైపు మనసుని సిద్ధపరచుకోవాలండి. ఒక పశ్చాత్తాపం మనసులోనికి రావాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మా పాపములన్నిటినీ కూడా పరిహరింపము అని. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్క పాపమును ఆయన పరిహరించగలడు. దాని కొరకే ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి అర్పణగాను అనుగ్రహించాడండి, బలిగాను. చూడండి, పాపములు పెద్దవైనా చిన్నవైనా తక్కువైనా ఎక్కువైనా ఎటువంటి పాపాలైనా దేవుని నుండి ఆ పాపము మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకనే పాపము నుండి దేవుని వైపు తిరగటం వల్ల మరి యేసుక్రీస్తు వారు తన యొక్క కృపని, తన దయని, తన క్షమాపణని మనకి దగ్గరగా ఉంచుతాడండి. అంతేకాకుండా పాపము నుండి దూరంగా చేస్తాడు. కావున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక పశ్చాత్తాపము కలిగి, ప్రభువా నేను పాపిని నాయనా, ఈ పాపముల నుండి నన్ను విడిపించు అని ప్రభువుని వేడుకున్నట్లయితే, ప్రభు వైపు తిరిగినట్లయితే, ప్రభు ఎదుట క్షమాపణ కోరినట్లయితే ఖచ్చితముగా పాపముల నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితముగా. ఎందుకంటే చాలామంది పశ్చాత్తాపడటం కూడా ఒక ఆశీర్వాదకరం అనే విషయాన్ని మరవద్దండి. మీరు పశ్చాత్తాప పొందుట వలన దేవుని నుండి ఒక మేలు, దీవెన పొందుకుంటారు. ఎన్నో రకాల స్వస్థతలు పొందుకుంటారు. చూడండి, పాపము నుండి విడుదల పొందిన తర్వాత స్వస్థత వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఏ కార్యములైతే ఆగిపోయినాయో ఆ కార్యములు దేవుడు నెరవేరుస్తాడండి. అందుకనే పశ్చాత్తాపం అనేది ఒక దీవెనకరమైనది, ఒక ఆశీర్వాదకరం అండి అనే విషయాన్ని మరవద్దు. కావున ఈ ఉదయకాలం ముందు ఎటువంటి పాపములు కలిగి ఉన్నా వాటిని పరిహరించే శక్తి సామర్థ్యాలు దేవునిలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటి ఉన్నతమైనదండి. ఆయన అంటున్నాడు, నేను పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాను అని. కావున ప్రతి పాపము నుండి విడిపించేవాడు ఆయనే. ఒకవేళ పాపంలోనే ఉంటే ఆ పాపం అంట మరణాన్ని తీసుకొస్తుందని. ఆ స్థాయికి వెళ్లకుండా ప్రతి పాపము నుండి విడుదల పొంది దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క దీవెనలో ఉండాలి. దానికి కావలసిందే పాపములకి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి, పశ్చాత్తాపము పొందాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.